ఎట్టకేలకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నాంపల్లి కోర్టులోని అక్రమాస్తుల కేసుల విచారణ నిమిత్తమే హాజరవ్వడం జరిగింది. దారి పొడవున ర్యాలీలు, జగన్మోహన్ రెడ్డి గారి చిరుచురు నవ్వులు, ముసిముసి నవ్వులు మధ్యనే కోలాహలంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమంటారో స్వాతంత్ర ఉద్యమ వీరుడిలాగా అక్రమాస్తుల కేసుల విచారణ నిమిత్తం హాజరవడం జరిగింది. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని మీ నాయకుల్ని ఒక్క ప్రశ్న వేస్తున్నాను. మీరు కోర్టుకి కేసుల నిమిత్తం హాజరయ్యేటప్పుడే అంత అంగరంగ వైభవంగా హాజరవితే మరి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం ఎలక్షన్లకు ముందుని విశాఖపట్నం జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తే మీరు ఎందుకండి అంత దౌర్జన్యం చేశారు? ఎందుకండి పోలీసుల చేత నా చెయ్యి రగ్గొట్టించారు? ఎందుకు అంత కరెంటు తీసేసి భయభ్రాంతులు చేసి జనాలందరినీ కూడానే పవన్ కళ్యాణ్ గారి గిట్టి పరిస్థితులను కూడా ఈరోజు ఏం టార్గెట్ పెట్టారు మీరు? ఆ రోజు తెలుసు మా అందరికీనే. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గకుండా ఆ రోజు పోలీసుల చేత మీరు ఎంతో దారుణంగా ఒకసారి వీడియోలో చూడండి. పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కారు దింపేసి పోలీసులు కారు ఎక్కేసి మీరు నిన్న అభివాదాలు చేశారా? ఇలాగా కేసులు కోర్టుకి వెళ్తానే. పవన్ కళ్యాణ్ గారు జనం కోసం వెళ్తున్నారు, జనాల ఇబ్బందులు తెలుసుకోవడానికి వెళ్తున్నారు, జనాల సమస్యలను ఆలకించడానికి వెళ్ళేటప్పుడు ఆ జనం రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడి ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెయ్యకూడదు, దండం పెట్టకూడదు, కారులో నుంచి పైకి ఎక్కకూడదు. ఏం చేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకైతే ఒక రూలు, ఇంకొకరికి ఇంకొక రూలా? మీ కోర్టుకి వెళ్ళేటప్పుడే మీకు అంత హంగు ఆర్భాటం కావాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు జనం కోసం బయటకు వచ్చినప్పుడు జనాలు రోడ్డు మీదకి రావడం తప్ప, ఆ రోడ్డు మీదకి వచ్చిన జనాల్ని పవన్ కళ్యాణ్ గారు పలకరించాలనుకోవడం తప్ప ఏం చేద్దాం అనుకున్నారు మీరు ఆ రోజు? మీకు పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటో తెలుసా అండి? పవన్ కళ్యాణ్ గారు అంత ఇబ్బందుల్లో కూడా ఎక్కడ ఒక పోలీసు అధికారిని కానీ, ఒక పోలీసుని కానీ, పోలీసు వ్యవస్థను కానీ తోలనాడలేదు. రేపు నేను అధికారంలోకి వస్తే, మేము అధికారం చేపడితే మీ సంగతి తెలుస్తానని ఎక్కడా అనలేదు. మీరు ఇప్పుడు కూడా పదే పదే మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాం, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాం, అలాగని పోలీసుల మీద ఎప్పటికప్పుడే మాట్లాడటం మనం గమనిస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన ఇబ్బందులకి 11 కాదు సార్, ఇంకో 4-5 తగ్గిపోయినా సరే ఏమాత్రం కూడా తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు.